పాస్డ్ రికార్డింగ్ చేయాలి. 75 మెంబర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవ్వనమ్మా. ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా, లాస్ట్ అప్డేట్ ప్రాబ్లం. ఇది కంకరెన్సీ కంట్రోల్లో టైప్స్ అంటున్నాము. లాస్ట్ అప్డేట్, డర్టీ రీడ్, అన్రిపీటబుల్ రీడ్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంకరెన్సీ కంట్రోల్. ఓకే, ప్రాబ్లమ్స్ ఆఫ్ కంకరెన్సీ కంట్రోల్. లాస్ట్ అప్డేట్స్ అనేది చూడండి ఒకసారి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎక్స్, ట్రాన్సాక్షన్ వై అనేది 2 డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, 2 ట్రాన్సాక్షన్ చేస్తున్నాం డేటాబేస్ టేబుల్స్ మీద మనం. ఓకే, T1, T2, T3 అప్ టు T6 ఆర్ ద టైమ్ స్టాంప్స్, టైమ్ అట్ టైమ్ లిమిట్. ఆ టైంలో, ఆ T1 అనే టైంలో ట్రాన్సాక్షన్ 1 ట్రాన్సాక్షన్ ఎక్స్ ఏమైనా చేస్తుందా, లేదా T1 అనే టైంలో ట్రాన్సాక్షన్ వై ఏమన్నా చేస్తుందా అనేది చూస్తున్నాం అన్న. ఓకే, టైం T1 లో ఎక్స్ ట్రాన్సాక్షన్ జరగల, వై ట్రాన్సాక్షన్ అంటే ఎవరు అసలు డేటాబేస్ మీద ట్రాన్సాక్షన్స్ ఏం జరిపించట్లేదు అని చెప్తున్నాము. ఓకేనా. నెక్స్ట్ టైం T2 టైంలో ట్రాన్సాక్షన్ ఎక్స్ ఏం చేస్తున్నామా, రీడ్ ద వాల్యూ ఆఫ్ ఏ, అంటే రీడ్ ఏ అంటే ఒక డేటాని రీడ్ చేస్తున్నామమ్మా. ఓకేనా. ట్రాన్సాక్షన్ అంటేనే రీడ్ రైట్ ఆపరేషన్స్ ట్రాన్సాక్షన్స్ అంటున్నాం. ట్రాన్సాక్షన్ ఎక్స్ ఏం చేసిందమ్మా, ఎక్స్ అనే ట్రాన్సాక్షన్ డేటా రీడ్ చేసింది ఎప్పుడు, టైం T2 టైంలో. ఓకేనా. T3 టైంలో ట్రాన్సాక్షన్ వై ఏ వాల్యూని రీడ్ చేసింది అంటున్నాం అమ్మా. ఓకేనా. నెక్స్ట్ టైం T4 కి ట్రాన్సాక్షన్ ఎక్స్ ఏ వాల్యూని అప్డేట్ చేసిందమ్మా. ఓకే, చూడండి. At time T2, transaction X reads a value. At time T3, transaction Y reads a value. At time T4, transaction X writes a value on the basis of the values seen at time T2. ఓకే, ఈ టైం T2 టైంలో ఏదైతే డేటా రీడ్ చేసిందో ఆ డేటాని బేస్ చేసుకుని అప్డేట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. కానీ మనం కమిట్ చేయాల, జస్ట్ వీఆర్ రీడింగ్ ద డేటా అండ్ వీఆర్ అప్డేటింగ్ ద డేటా ఇన్ లాజికల్ లొకేషన్ ఇట్ సెల్ఫ్. లాజికల్ లొకేషన్ లో మాత్రమే అప్డేట్ చేసామని చెప్తున్నాం అన్న. అది ఫిజికల్ లొకేషన్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటున్నాము, కమిట్ అనే బటన్, కమిట్ అనే కమాండ్ యూస్ చేస్తే, ఎగ్జిక్యూట్ చేస్తేనే మనకి ఫిజికల్ లొకేషన్ డేటాబేస్ లో అప్డేట్ అవుతుంది అని చెప్తున్నాము. కానీ ఇక్కడ మనం కమిట్ ఏం చేయాలి, జస్ట్ వీఆర్ అప్డేటింగ్ ద వాల్యూ ఎట్ అ టైమ్ T4. ఓకే, ఆన్ ద బేసిస్ ఆఫ్ ద వాల్యూ సీన్ ఎట్ టైమ్ T2 అంటున్నాము. ఓకేనా. నెక్స్ట్ at time T5, transaction Y reads the A's value on the basis of value seen at the time T3. ఓకే, T3 టైంలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని బేస్ చేసుకుని ఇది అప్డేట్ చేసిందమ్మా. ఓకేనా. ఇక్కడ ఏ వాల్యూ అప్డేట్ అయింది, ఇక్కడ ఏ వాల్యూ అప్డేట్ అయింది. కానీ ఫస్ట్ T2 టైంలో రీడ్ చేసిన వాల్యూని బేస్ ఇక్కడ అప్డేట్ అయింది. కానీ ఈ వాల్యూ అప్డేట్ అయిన వాల్యూ దీనికి ఎఫెక్ట్ అవ్వదమ్మా. ఓకేనా, అదే ప్రాబ్లం అంటున్నాం. లాస్ట్ అప్డేట్ అంటున్నాం, లాస్ అయిపోయాం, అప్డేట్ అనేది లాస్ అవుతున్నాం. ఇక్కడ ఎక్స్ అనే ట్రాన్సాక్షన్ అప్డేట్ చేసింది ఎవరిని, ఏ అనే వాల్యూని అప్డేట్ చేసింది అనుకోండి, లెటర్స్ ఇష్యూ. కానీ ఆ అప్డేషన్ అనేది వై అనే ట్రాన్సాక్షన్ తెలుస్తుందమ్మా, తెలియట్లేదమ్మా. అదే కంకరెన్సీ అంటున్నామమ్మా. ఓకేనా. సో అట్ టైమ్ T5, the updation of transaction X is lost because of transaction Y overwrites it without looking at its current value. ఓకేనా. ఏ వాల్యూ ఉంది మనకి ఇక్కడ, అప్డేట్ అయిన వాల్యూ ట్రాన్సాక్షన్ X తెలియలేదమ్మా. ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా 10 ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ 10 అని 15 చేసాను నేను ఇక్కడ. కానీ T3 టైంకి పై ట్రాన్సాక్షన్ కూడా వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 10 ఉందమ్మా. ఇక్కడ అప్డేట్ అయిన వాల్యూ 15 బేస్ చేసుకోకుండా ఇక్కడ ఇది అప్డేట్ చేస్తాం, వాల్యూ 12 చేసింది అనుకోండి. ఇక్కడ 15 ఇక్కడ 12 అనేది కాన్ఫ్లిక్ట్ వస్తుందమ్మా. అదే కాన్ఫ్లిక్ట్ అంటున్నాం. ఓకే, కంకరెన్సీ క్రియేట్ అవుతుందమ్మా. ఇట్ వితౌట్ లుకింగ్ ఇట్స్ కరెంట్ వాల్యూ, సచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్ లాస్ట్ అప్డేట్స్. అప్డేట్ అయిన వాల్యూని మనం రీడ్ చేయలేకపోతున్నాం. ఒకవేళ మనకి అప్డేట్ అయిన వాల్యూ తెలుసుంటే ఏంటనే ట్రాన్సాక్షన్స్ నెక్స్ట్ వాల్యూస్ బేస్ చేసుకుని చేయొచ్చమ్మా. అలా చేయలేకపోతే దాన్ని అప్డేట్ ప్రాబ్లం, లాస్ట్ అప్డేట్ ప్రాబ్లం అంటున్నామమ్మా. యాజ్ అప్డేట్ మేడ్ బై వన్ ట్రాన్సాక్షన్ ఈజ్ లాస్ట్ హియర్. ఓకేనా. ఎక్స్ అనే ట్రాన్సాక్షన్ ఏదైతే అప్డేట్ చేసిందో ఆ అప్డేటెడ్ వాల్యూ అనేది మనం లాస్ అవుతున్నాం. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ కంకరెన్సీ కంట్రోల్. ఓకే, ఈ టేబుల్ ఏనమ్మా చూడండి ఒకసారి. ఇక్కడ అప్డేట్ అయింది, ఆ టైం T4 టైంలో అప్డేట్ చేసింది వాల్యూని. కానీ ఇక్కడ ఆ ట్రాన్సాక్షన్ అనే దాన్ని రీడ్ చేయలేకపోయింది, ఐడెంటిఫై చేయలేకపోయింది. టైం T5 టైంలో మళ్ళీ ఇది వాల్యూ అప్డేట్ చేసింది. ఇలాంటి ప్రాబ్లమ్ని అప్డేట్ అయిన వాల్యూ కరెక్ట్ గా ప్రాపర్ గా రీచ్ అవ్వకపోవటము, అదే లాస్ట్ అప్డేట్ ప్రాబ్లం అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ డర్టీ రీడ్ అంటున్నాం. అమ్మ 50% కూడా లేదు క్లాస్ లో, ప్లీజ్ మీ ఫ్రెండ్స్ చెప్పండి అమ్మా. డర్టీ రీడ్ చూడండి అమ్మా ఒకసారి. The dirty read occurs in the case when one transaction updates an item of the database and then transaction fails. Okay, dirty read అంటున్నాం. చూడమ్మా, the dirty read occurs in the case when one transaction updates an item of the database and then the transaction fails for some reasons. ఏదో ఒక రీజన్ వలన ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే. ఓకే,
అలా ఫెయిల్ అయినప్పుడు మనం అప్డేట్ ఏదైతే చేస్తున్నాం అనుకుంటున్నామో ఆ అప్డేట్ అనేది ఇంప్రాపర్ అయిపోతుందమ్మా, ప్రాపర్గా జరగదు. ఆ కేసుని దట్ రీడ్ అంటున్నామా. ఓకే, ద అప్డేటెడ్ డేటాబేస్ ఐటమ్ ఈజ్ యాక్సెస్డ్ బై అనదర్ ట్రాన్సాక్షన్ బిఫోర్ ఇట్ ఈస్ చేంజ్డ్ బ్యాక్ టు ద ఒరిజినల్ వాల్యూ. ఓకే, రోల్ బ్యాక్ అంటున్నాము ఇక్కడ మనం. అది ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాము, ఆ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఎర్రర్ వచ్చి ఫెయిల్ అయింది అనుకో, సగం కొంతవరకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫెయిల్ అయింది అనుకోండి ఫర్ సపోజ్. ఫెయిల్ అయితే ఏం చేస్తాం, మళ్ళీ మన పాత వాల్యూకి వెళ్ళాలంటే రోల్ బ్యాక్ అని ఒక కమాండ్ ఉందమ్మా. అది రేపు క్లాస్లో చూపిస్తాం మీకు, అది నోట్స్ క్లియర్గా. అది SQL ప్లస్ లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానమ్మా మీకు క్లియర్గా. ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వగానే మళ్ళీ రోల్ బ్యాక్ చేసి మళ్ళీ కొత్త ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేస్తుందమ్మా. ఎవరు? T1 అనే ట్రాన్సాక్షన్. ఓకే, ఆర్ X అనే ట్రాన్సాక్షన్ ఫర్ లెటర్స్ హెచ్. ఓకే ఓకే, చూడండి ఒకసారి. అలా రోల్ బ్యాక్ జరగకోకుండా ఏం చేస్తుంది మనకి, ట్రాన్సాక్షన్ T1 అప్డేట్స్ ద రికార్డ్ విచ్ ఈస్ రీడ్ బై T2. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, X అనే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యింది. ఓకేనా, కొంత వాల్యూస్ ఏవో చేంజెస్ వచ్చినాయి. అదే టైంలో Y అనే ట్రాన్సాక్షన్ కూడా డేటా రీడ్ చేసిందమ్మా. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఒరిజినల్ గా మనకి కరప్ట్ అయిన డేటా మీద ట్రాన్సాక్షన్ జరుగుతుంది, కానీ ఒరిజినల్ వాల్యూస్ మీద ట్రాన్సాక్షన్ జరగదమ్మా. ఓకే, అదే చెప్తున్నాం. ఏ ట్రాన్సాక్షన్ T1 అప్డేట్స్ ది రికార్డ్ which is read by T2. If T1 aborts, then T2 now values which have never formed part of the stable database. ఓకే, చూడండి ఒకసారి. ఇక్కడ T1 X అనే ట్రాన్సాక్షన్ Y అనే ట్రాన్సాక్షన్ చేస్తున్నాం మనం. T1 టైంలో అసలు ఏ ట్రాన్సాక్షన్ జరగలేదు. T2 టైంలో ఏ వాల్యూ అప్డేట్ చేసామంటున్నామమ్మా. కానీ ఏ వాల్యూ అప్డేట్ చేసిన దాకా T2 టైం నుంచి T3కి వచ్చేపాటికే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందమ్మా. ఓకేనా, ఏదో ఒక కండిషన్ బేస్ చేసుకుని ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. అదే టైంలో ఏం చేసింది, ఇక్కడ ఎక్స్ అనే ట్రాన్సాక్షన్ వాల్యూని రీడ్ చేసిందమ్మా. అంటే కరప్ట్ అయిన డేటా రీడ్ చేసేసిందమ్మా ట్రాన్సాక్షన్ X. ఓకే, ఆ టైంలోనే మనకి ఏం చేస్తుంది, Y అనే ట్రాన్సాక్షన్ ఆ తప్పు జరిగిందని చెప్పి బ్యాక్ వెళ్ళి మళ్ళీ రోల్ బ్యాక్ చేసిందమ్మా. అంటే జరిగిన ట్రాన్సాక్షన్ ఫెయిల్ చేసి మళ్ళీ పాత పొజిషన్లోకి తీసుకెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ X అనే వాల్యూ ఉంది అనుకోండి, ట్రాన్సాక్షన్ X దగ్గర టైం T2 దగ్గర X అనే వాల్యూ P అనే వాల్యూ ఉంది అనుకోండి, P అనే వాల్యూ 10 అని ఉంది. ఓకే, ఆ 10ని 15గా అప్డేట్ చేసిందమ్మా. ఓకేనా, 15 అప్డేట్ చేసాము. అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ అదే టైంలో ఏ వాల్యూని రీడ్ అంటే ఇక్కడ P వాల్యూ 15గా ట్రాన్సాక్షన్ X రీడ్ చేసుకుందమ్మా. కానీ 15 కాదు 20 కావాలనుకున్నారు ఫర్ సపోజ్. దాన్ని రోల్ బ్యాక్ చేసి ఇక్కడ అప్డేట్ చేస్తామా 20గా. కానీ ఇక్కడ ఏముంటుంది వాల్యూ, P వాల్యూ 15 ఉండిపోతుందమ్మా. దాన్ని డర్టీ రీడ్ అంటున్నాము. 2 ట్రాన్సాక్షన్స్ సైమల్టేనియస్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి. Y అనే ట్రాన్సాక్షన్ వాల్యూస్ ని చేంజ్ చేయాలని చెప్పి అప్డేట్ చేయాలని చెప్పి ట్రై చేసింది. లిసన్ కేర్ఫుల్లీ. అప్డేట్ చేయడానికి ట్రై చేసింది. కానీ అప్డేట్ చేసే టైంలో ఏదో ఒక కండిషన్ ఫెయిల్ అయ్యి మనకి ఆ ఫెయిల్డ్ కండిషన్ బేస్ చేసుకుని మనకి రోల్ బ్యాక్ చేసుకుని మళ్ళీ పాత వాల్యూని అలా ఉంచేసింది అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, అది T3 టైంలో జరిగిందమ్మా. ఆ T3 టైంలో ఏదైతే అప్డేట్ అయిన వాల్యూస్ ఉన్నాయో ఫెయిల్ అయిన కండిషన్స్ లో వాల్యూస్ ని, ఆ వాల్యూస్ ని X అనే ట్రాన్సాక్షన్ రీడ్ చేసింది. T4 టైంకి వెళ్ళేపాటికి ఫెయిల్ అయిపోయింది కదా కండిషన్, Y అనే ట్రాన్సాక్షన్ దగ్గర ఫెయిల్ అయింది కదా కండిషన్. ఆ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ రోల్ బ్యాక్ చేసి ఒరిజినల్ వాల్యూస్ మీద మళ్ళీ కొత్త ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయడానికి రోల్ బ్యాక్ చేసినాం. అంటే బ్యాక్ తీసుకెళ్ళిపోయింది. సింపుల్ కంట్రోల్ Z అమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి, నేను కంట్రోల్ Z ఇక్కడ మనం వాల్యూస్ ని డిలీట్ చేశాను. ఇక్కడ ఏ వాల్యూస్ ని డిలీట్ చేశాను. ఓకేనా, ఇక్కడ కానీ రైట్ ఏస్ అంటే అర్థం కావట్లేదమ్మా. కంట్రోల్ Z కొట్టి అంటే రోల్ బ్యాక్ చేశాను నేను మళ్ళీ. ఏ వాల్యూస్ అని వచ్చింది. ఫస్ట్ మనం ఇది ఏ వాల్యూస్ ని అప్డేట్ చేయడం ప్లాన్ చేసాము, డిలీట్ చేసాము. అప్పుడు చదివితే ఏమవుతుంది, ఎట్ టైమ్ T2 ట్రాన్సాక్షన్ రైట్స్ ఏస్ అంటే అర్థం కావట్లమ్మా. ఏస్ అనేది అది వాల్యూ అనేది లేదమ్మా. తప్పు వచ్చింది కాబట్టి నేను కంట్రోల్ Z కొడితే రోల్ బ్యాక్ అయ్యి వాల్యూస్ అని కనిపించిందమ్మా. ఓకేనా, ఈ వాల్యూస్ లేనప్పుడు చదివింది X ట్రాన్సాక్షన్, ఆ వాల్యూ ఉన్నాక చదివేది రోల్ బ్యాక్ చేయటం అనమాట. ఓకేనా, ఇక్కడ అప్డేట్ అయిన వాల్యూ ప్రాపర్ గా రీడ్ అవ్వకపోవడం అంటే డర్టీ రీడ్ అంటున్నాం. ఓకేనా, వాల్యూ అంటే ఎర్రర్ ఉన్న డేటాని రీడ్ చేయటం అనేది కూడా ఒక కంకరెన్సీ కంట్రోల్ ప్రాబ్లమ్స్ లో ఒక పార్ట్. రైట్, చూడండి ఒకసారి అక్షయ్, నిహారిక, ప్రియాంక, భాను, అంజలి, శ్రీప్రియ, రాణేంద్ర, మణికంఠ, సంయోగ్, ప్లీజ్ అర్థమవుతుందా క్లాస్? అందరూ నిద్రపోతున్నారా మైక్ ఆఫ్ చేసి పడేసి? ప్లీజ్, కంకరెన్సీ కంట్రోల్ అర్థమవుతుందా లేదా? కాన్సెప్ట్ అర్థమైందా లేదా? లేదంటే మళ్ళీ చెప్తానన్న.
నెంబర్ 74 నుంచి మెసేజ్ 91 అర్థమైంది సార్. మెసేజ్ వచ్చింది 74 అండర్స్టూడ్ వెరీ గుడ్. 91 74 వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే చాలా మాకు అర్థమవుతుంది కదా క్లాస్. నెక్స్ట్ చూడమ్మా, ఇన్కన్సిస్టెంట్ రిట్రీవల్ ప్రాబ్లం, దీన్నే అన్రిపీటబుల్ రీడ్ అంటామమ్మా. ఇన్కన్సిస్టెంట్ రిట్రీవల్ ప్రాబ్లం అనేది అన్రిపీటబుల్ రీడ్. ఇదిగోండి మీకు రాసిన చూడమ్మా, నోన్ యాజ్ అన్రిపీటబుల్ రీడ్. అన్రిపీటబుల్ రీడ్ అనేది కూడా థర్డ్ ప్రాబ్లం మనకి. అన్రిపీటబుల్ రీడ్ అనేది ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం అన్న. ఒకసారి చూడండి, ఇన్కన్సిస్టెంట్ రిట్రీవల్ ప్రాబ్లమ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ అన్రిపీటబుల్ రీడ్, నాట్ ఏబుల్ టు బి డన్ ఆర్ మేడ్ అగైన్. ఓకే, అంటే మనం ఒక ట్రాన్సాక్షన్ చేసినాక కమిట్ చేయలేదమ్మా, మళ్ళా చేయాల్సి వచ్చింది ఆ ట్రాన్సాక్షన్. ఓకే, ఇన్కన్సిస్టెంట్ రిట్రీవల్ ప్రాబ్లం. డేటా రిట్రీవ్ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అంటే కరెక్ట్ గా డేటా రాక మనకి మనం మళ్ళా సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేయాలన్నామమ్మా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం SQL ప్లస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కాలం వాల్యూస్ ని సెట్ చేసుకున్నాం మనం. డేటాని విజిబిలిటీ చేయడానికి ఏం చేసాం మనం, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్ స్టూడెంట్ అని కొట్టాం మనం. ఓకేనా, ఇక్కడ ఇలా చేస్తే రాదు. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అనే టేబుల్ ఏదో కొట్టాం మనం, అది యూజ్ చేసాము. స్టూడెంట్ అనే టేబుల్ యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఈ అలైన్మెంట్స్ అని సెట్ చేసాం. అంతకుముందు ఎలా ఉండేది, అడ్రస్ వల్ల కిందకు వచ్చి ఇంప్రాపర్ గా ఉండేదమ్మా. ఓకే, దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేసాం, మళ్ళీ దీన్ని సెట్ చేసుకుంటాం, మళ్ళీ సెకండ్ టైం రీడ్ చేసి మనం డిస్ప్లే చేయాల్సిన నెసిటీ వచ్చేదమ్మా. ఓకేనా, ఓకే. ఇన్కన్సిస్టెంట్ రిట్రీవల్ ప్రాబ్లం అంటే డేటా రిట్రీవల్ టైంలో కన్సిస్టెన్సీ లేక ప్రాబ్లమ్స్ వస్తే. అన్రిపీటబుల్ రీడ్. ఓకే, నాట్ ఏబుల్ టు డన్ ఆర్ మేడ్ అగైన్ అంటే ఇక్కడ ఏం చేస్తుంది, నాట్ ఏబుల్ టు డన్ అంటే ఏమవుతుంది, స్టూడెంట్ అనే డేటాలో ఈ కాలమ్ సైజెస్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అనుకోండి, ప్రాపర్ గా డేటా డిస్ప్లే అవ్వట్లేదు. మనం ఏం చేస్తాం, మళ్ళా సెట్ కాలమ్ సైజ్ అనే దాన్ని బేసిస్ ఏదో ఒక అలైన్మెంట్ సెట్ చేసుకుని మళ్ళీ సేమ్ ట్రాన్సాక్షన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తామా, రిపీట్ చేస్తున్నాం. ఓకే, అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నప్పుడు అని చెప్తున్నాం. చూడండి, when a transaction calculates some summary function over a set of data while the other transactions are updating the data. ఓకే, రెండు ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇక్కడ కూడా మనకి, ఎక్స్ అనే ట్రాన్సాక్షన్ వై అనే ట్రాన్సాక్షన్. క్లియర్ గా వినాలమ్మా, ఇక్కడ చిన్న కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అసలు థియరీ పార్ట్ చదవద్దు, మనం చెప్పొద్దమ్మా. ఈ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, ఇదే ఎగ్జాంపుల్ చెప్దాం అన్న. కొంచెం మినిమైజ్ చేశాను, అంటే పైన ఇది కూడా కనిపిస్తూ ఉండాలమ్మా మనకి, అది కనిపిస్తూ ఉంటేనే మనకి అర్థం. వీ హ్యావ్ 3 డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్, అకౌంట్ 1, అకౌంట్ 2 అండ్ అకౌంట్ 3 విత్ వాల్యూస్. అంటే బ్యాలెన్స్ వచ్చేప్పటికే 200 ఒక దాంట్లో ఉంది, 250 ఒక దాంట్లో ఉంది. అకౌంట్ 3లో 150 రూపీస్ ఉందమ్మా. ఓకేనా, ట్రాన్సాక్షన్ ఎక్స్, ట్రాన్సాక్షన్ వై, 2 ట్రాన్సాక్షన్ జరుగుతాయి మనకి విత్ డిఫరెంట్ టైమ్ స్టాంప్స్ లో. T1 T2 నుంచి T9 టైమ్స్ లో, T9 వరకు డిఫరెంట్ టైమ్స్ లో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎక్స్ వై ప్యారల్ గా జరుగుతున్నాయి అని చెప్తున్నాం. ఓకే, ట్రాన్సాక్షన్ ఎక్స్ ఏం చేసిందంటే అకౌంట్ 1 లో డేటానికి రీడ్ చేసింది, సమ్ అని ఒక వేరియబుల్ తీసుకుని దానికి 200 యాడ్ చేసింది. ఓకేనా, యాడ్ చేసి అకౌంట్ 2 లో డేటాను కూడా రీడ్ చేసిందమ్మా. ఎప్పుడది, T1 టైంలో అసలు మనకి ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవ్వాలి, T2 టైంలో. ఓకే, అకౌంట్ 1 లో డేటా ఎంత ఉందమ్మా, అకౌంట్ 1 లో బ్యాలెన్స్ ఎంత ఉంది, 200 ఉంది. దాన్ని తీసుకుని పక్కన ఒక బఫర్ లో స్టోర్ చేసిందమ్మా. అలానే అకౌంట్ 2 లో బ్యాలెన్స్ కూడా రీడ్ చేసి పెట్టిందమ్మా T2 టైంలో. అక్కడికి ఫస్ట్ ట్రాన్సాక్షన్ క్లోజ్ అయింది. నెక్స్ట్ T3 టైంలో ఏదైతే బఫర్ లో స్టోర్ చేసుకుని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ బఫర్ లో స్టోర్ చేసామో దానికి అకౌంట్ 2 లో ఉన్న డేటాని యాడ్ చేసిందమ్మా, అకౌంట్ 2 లో ఉన్న బ్యాలెన్స్ ని యాడ్ చేసింది అంటున్నాం అమ్మా. అంటే ఇక్కడ సమ్ అనే వేరియబుల్ ఎంత ఉంటుందమ్మా, ట్రాన్సాక్షన్ 1 చేసేప్పుడు సమ్ అనే వేరియబుల్ లో 450 ఉందమ్మా. ఇది టైం స్టాంప్ T3 దగ్గర జరిగిందమ్మా. ఓకే, టైం స్టాంప్ T4 దగ్గర ట్రాన్సాక్షన్ వై వచ్చి అకౌంట్ 3 లో డేటాని రీడ్ చేసిందమ్మా. అంటే అకౌంట్ 3 లో డేటా ఎంత ఉంది, 150 రూపీస్ రీడ్ చేసిందమ్మా. ఓకే, ఇక్కడ ట్రాన్సాక్షన్ వై ఏం చేస్తుందంటే అప్డేట్ ద బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్ 3. ఎలా చేస్తుంది, ఒక 50 రూపీస్ సబ్ట్రాక్ట్ చేసి 100 రూపీస్ గా అప్డేట్ చేసిందమ్మా. ఓకే, అంటే అకౌంట్ 3 లో 150 రూపీస్ వల్ల ఏమైంది, 100 రూపీస్ అయింది. T1 లో ట్రాన్సాక్షన్ ఏం జరగల. T2 ట్రాన్సాక్షన్ లో అకౌంట్ 1 లో డేటా రీడ్ చేసి ఒక వేరియబుల్ లో స్టోర్ చేసాము, అలానే అకౌంట్ 2 లో డేటా బ్యాలెన్స్ కూడా రీడ్ చేసాము. T3 టైంలో అకౌంట్ 1 లో ఉన్న డేటాని అకౌంట్ 2 లో ఉన్న డేటా ఇన్ ద సెన్స్ మనీని, T1 అకౌంట్ 1 లో ఉన్న అకౌంట్ 2 లో ఉన్న మనీ వాల్యూస్ ని
యాడ్ చేసుకుని ఒక వేరియబుల్ బఫర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం. T4 టైంలో ట్రాన్సాక్షన్ వై అనే ట్రాన్సాక్షన్, సెకండ్ ట్రాన్సాక్షన్ అన్నాం, వై అనే ట్రాన్సాక్షన్ అకౌంట్ 3లో డేటాని రీడ్ చేసిందని చెప్తున్నాం అమ్మా. T5 టైంలో టైం స్టాంప్ 5లో 150 రూపీస్ నుంచి 50 రూపీస్ సబ్ట్రాక్ట్ చేసి 100 రూపీస్కి అప్డేట్ చేసాం వాల్యూ. అంటే అకౌంట్ 3లో వాల్యూ ఎంత ఉంటుంది ఇప్పుడు ఇక్కడ 100 అయిందమ్మా మనకి. ఓకేనా. T6 టైంలో టైం T6 దగ్గర సేమ్ వై ట్రాన్సాక్షన్ అకౌంట్ 1లో డేటా రీడ్ చేసిందమ్మా. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, అకౌంట్ 1లో డేటా ఎంత ఉంది మనకి, అమౌంట్ 200 రూపీస్. 200 రూపీస్ అప్డేట్ చేయలేం మనం. ఓకే, 200 అలానే ఉందమ్మా. ఓకే, నెక్స్ట్ అకౌంట్ 1లో 200 రూపీస్కి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసిన 50 రూపీస్ దీనికి యాడ్ చేసి అప్డేట్ చేసిందమ్మా. అంటే అకౌంట్ అంటే టైం T7 అయ్యేపటికే అకౌంట్ 1లో అమౌంట్ ఎంత అవుతుందమ్మా, 250 రూపీస్ అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ కమిట్ అంటున్నాం అమ్మా. కమిట్ అంటే ఆటోమేటిక్ గా ఇది లాజికల్ లొకేషన్ లో జరుగుతుంది, ఇదంతా బఫర్ లో జరుగుతున్నాం ఇప్పుడు వరకు. ఈ కమిట్ అని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ 250 అయిపోతున్నాం. ఇది కూడా ఫిజికల్ లొకేషన్ లో అప్డేషన్స్ జరుగుతాయి అని చెప్తున్నాం అమ్మా. వెన్ ఎవర్ వీఆర్ ప్రెస్సింగ్ కమిట్ కమాండ్, ఇక్కడ కమిట్ అని ఎప్పుడైతే కమిట్ అని ఎగ్జిక్యూట్ చేస్తామో, కమిట్ కంప్లీట్ అయిందంటే ర్యామ్ లో ఉన్న డేటా మొత్తం రామ్ లో ఎఫెక్ట్ అయిపోతుంది అని చెప్తున్నాం అమ్మా. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ వెరిటీస్ ఇదమ్మా, అప్డేట్ చేసినాక కమిట్ చేసాం. అంటే కమిట్ చేసామంటే అకౌంట్ 1లో ఎంత అవుతుంది బ్యాలెన్స్, ఇప్పుడు 250 రూపీస్ అయిందమ్మా. కానీ అదే T8 టైంలో ఈ కమిట్ ఎగ్జిక్యూషన్ అయ్యే టైంలోనే బ్యాలెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎక్స్చేంజ్ చేసింది, రీడ్ ద బ్యాలెన్స్ ఫ్రమ్ అకౌంట్ 3. ఓకే, అకౌంట్ 3లో బ్యాలెన్స్ ని రీడ్ చేసిందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. అకౌంట్ 3లో బ్యాలెన్స్ రీడ్ చేస్తే ఎంత ఉందని చూద్దాం. నెక్స్ట్ T9 టైంలో టైం T9లో సమ్లో ఎంత ఉందమ్మా, 450 రూపీస్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 250 రూపీస్ 450 సమ్కి ఏదైతే ఉందో దానికి 250 రూపీస్ యాడ్ చేసాం మనం. ఓకేనా. 250 రూపీస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 450 ప్లస్ 250 ఎంత అవ్వాలమ్మా, 600 అవ్వాలి. అవునా 700 అమ్మా, 700 కదమ్మా, 700 అవ్వాలి. సారీ నన్ను 600 కదా, 700 అవ్వాలి. ఓకేనా. కానీ మనకి 550నే అవుతుందమ్మా. ఎందుకని, అకౌంట్ 3లో బ్యాలెన్స్ ఎంత ఉందో మనకి. ఓకే, ఇది అకౌంట్ 3లో బ్యాలెన్స్ యాడ్ చేస్తున్నాం అమ్మా. అర్థమైందా. చూడండి అమ్మా, ఇదిగోండి అమ్మా. ట్రాన్సాక్షన్ నెక్స్ట్ డూయింగ్ ద సమ్ ఆల్ బ్యాలెన్స్ వైల్ ట్రాన్సాక్షన్ వై ఈజ్ ట్రాన్స్ఫరింగ్ అమౌంట్ ఆఫ్ 50 రూపీస్ ఫ్రమ్ అకౌంట్ 1 to account 3. Okay, transaction X produces result of 550 which is incorrect. If you write this procedure result in the database will become inconsistent state because the actual sum is 600. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ 250 రూపీస్ అకౌంట్ 1లో డేటాని కమిట్ చేయకముందు డేటా రీడ్ చేసేప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ తప్పడిందమ్మా. ఇది అకౌంట్ 3 అకౌంట్ 1 ఇది. ఓకేనా, అకౌంట్ 1 జస్ట్ ఏ మినిట్, ఒకసారి ఒక్క నిమిషం అమ్మా, మళ్ళీ ఫస్ట్ నుంచి చూసి ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇక్కడ కమిట్ అయింది. ఓకే, బ్యాలెన్స్ ఇక్కడ ఓకే చూడండి అమ్మా ఒకసారి. ఇక్కడ అకౌంట్ 3లో అమౌంట్ ఎంత ఉందమ్మా, 250 రూపీస్ యాడ్ అవటం కదమ్మా. ఇక్కడ యాక్చువల్ గా మనకి అకౌంట్ 3 ఇక్కడ ఎంత రావాలి, ఇక్కడ మనకి 700 రావాలమ్మా. సమ్లో 450 700 రావాలి. ఇక్కడ 600 ఇక్కడ తప్పు రాసి ఉంటాం. ఇది 700 అమ్మా. చూడండి ఒకసారి, అకౌంట్ ఇక్కడ కమిట్ చేసినప్పుడు ఇక్కడ మనకి 100 రూపీస్ యాడ్ అయిపోయి 100 రూపీస్ కమిట్ అయిపోయినప్పుడే ఇక్కడ వాల్యూ వస్తుందమ్మా. ఆ కమిట్ అయిన వాల్యూ వచ్చి ఇక్కడ మనకి 450కి 100 రూపీస్ యాడ్ అవుతుందమ్మా. ఓకేనా. అప్డేట్ అయిన అకౌంట్ వాల్యూని బేసిస్ యాడ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎక్స్ ప్రొడ్యూసెస్ ద రిజల్ట్ ఆఫ్ 550 విచ్ ఈస్ ఇన్కరెక్ట్. If you write this procedure result in the database, the database will become an inconsistent state because actual sum is 700. Okay na. X transaction is inconsistent state of the database. Transaction X అనేది inconsistent లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకని, ఇక్కడ కమిట్ చేయకముందు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని రీడ్ చేసుకుని అలా అదే వాల్యూని బేస్ చేసుకుని డేటా రీడ్ అవుతుందని చెప్తున్నాం అమ్మా. అర్థమైందా.
ఇన్కన్సిస్టెన్సీ ఏంటంటే ఇక్కడ ఈ లైన్ ఇక్కడ మనకమ్మా టైం స్టాంప్ T8 దగ్గర వాల్యూస్ ని మనం కన్సిడర్ చేయాలమ్మా. అక్కడ ఏమవుతుంది మనకి ఈ కమిట్ చేసినప్పుడు టైంలోనే అకౌంట్ రీడ్ చేస్తుంది, అక్కడ ఆటోమేటిక్ ఇన్కన్సిస్టెన్సీ క్రియేట్ అవుతుంది. వాల్యూస్ ఏ వాల్యూస్ ఎలా అప్డేట్ అయిందని తెలియకుండా కమిట్ ముందు జరిగితే ఇక్కడ 100 రూపీస్ వస్తుందమ్మా, కమిట్ తర్వాత జరిగితే 150 రూపీస్ రీడ్ అయిపోతుందమ్మా. ఎందుకని అప్డేట్ జరిగినా సరే ఇక్కడ మనకి ఇది అకౌంట్ 1 లో 250 అవ్వదు, నెక్స్ట్ అకౌంట్ 3 లో 100 రూపీస్ అవుదమ్మా. ఎప్పుడవుతుంది అది కమిట్ ప్రెస్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు అప్డేట్ అవుతాయి అని చెప్తున్నాం. అప్డేట్ అవ్వకముందు ఇక్కడ డేటా రీడ్ చేసింది అనుకోండి, ఇక్కడ 150 రూపీస్ వస్తుందమ్మా దీనికి అకౌంట్ 3 లోకి. ఓకేనా, అదే కమిట్ అయిన తర్వాత రీడ్ చేస్తే 100 రూపీస్ వస్తుందమ్మా. అప్పుడు ఏ వాల్యూస్ తీసుకోవాలి, ఇన్కన్సిస్టెన్సీ అనేది ఆ కేసులో మనకు అలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది అనేది ఇన్కన్సిస్టెన్సీ. అదేమంటున్నామమ్మా, ఇన్కన్సిస్టెంట్ రిట్రీవల్ ఆఫ్ ప్రాబ్లం, ఇన్కన్సిస్టెంట్ రిట్రీవల్ ప్రాబ్లం, అన్రిపీటబుల్ రీడ్ అంటున్నామమ్మా. ఓకేనా, ఆ ప్రాబ్లం ఎలా వస్తుంది అనేది ఇక్కడ అన్రిపీటబుల్ రీడ్ అనేది ప్రాబ్లం అమ్మా. ఓకే, ఈ 3 ప్రాబ్లమ్స్ ని కంకరెన్సీ కంట్రోల్ ప్రాబ్లం కరెక్ట్. కంకరెన్సీ కంట్రోల్ మోర్ దాన్ వన్ ట్రాన్సాక్షన్ సేమ్ టైం ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ అమ్మా. ఫస్ట్ ది లాస్ట్ అప్డేట్ అయిన వాల్యూస్ మనం లాస్ అయిపోతాం. నెక్స్ట్ డర్టీ రీడ్. ఓకేనా, ట్రాన్సాక్షన్ అప్డేట్ చేసినాక డర్టీ రీడ్ లోకి వచ్చేప్పటికే ఏదైనా అప్డేట్ చేసి ఒక ట్రాన్సాక్షన్ ఏదైనా వాల్యూస్ అప్డేట్ చేస్తూ ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మళ్ళీ రోల్ బ్యాక్ చేస్తే ట్రాన్సాక్షన్ జరుగుతున్న టైంలో ఇంకో ట్రాన్సాక్షన్ ఆ వాల్యూస్ రీడ్ చేస్తే వై అనే ట్రాన్సాక్షన్ అప్డేట్ చేస్తుంది, ఎక్స్ అనే ట్రాన్సాక్షన్ అదే టైంలో డేటాను రీడ్ చేస్తుందమ్మా. కొంత దూరం జరిగిన తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ వై ఫెయిల్ అయితే ఎక్స్ అనేది మళ్ళీ బ్యాక్ తీసుకుంటే ఆ వాల్యూస్ తీసుకుంటే అదే టైంలో తీసుకుంటేనే కనుక రోల్ బ్యాక్ చేసిన వాల్యూస్ కాకుండా కరప్ట్ అయిన వాల్యూ అనేది వస్తుందమ్మా. దాన్ని డర్టీ రీడ్ అంటున్నాం. ఓకేనా, ఇన్కన్సిస్టెంట్ రిట్రీవల్ ప్రాబ్లం అంటున్నాం. కమిట్ అనేది టైంలోనే కమిట్ ఇలా అప్డేట్స్ జరుగుతూ ఉంటూ మోర్ దాన్ వన్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ ని బేస్ చేసుకుని. ఓకే, ఆ కేసులో మనకి కమిట్ అయ్యే టైంలో వాల్యూస్ ని రిట్రీవ్ చేసుకునేటప్పుడు ఓకేనా మనకి ప్రాబ్లం ఎలా వస్తుంది, కమిట్ కి టైంలోనే కమిట్ అయినప్పుడు డేటా ఉంటుంది, కమిట్ అవ్వకముందు డేటా ఉంటుందమ్మా. దాన్ని బేస్ చేసుకుని కమిట్ జరిగిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది, అక్కడ కూడా కమిట్ జరిగిన తర్వాత ఒకటి, జరగకముందు ఒకటి, ఆ వాల్యూస్ డిఫరెన్స్ కూడా మనకి అన్రిపీటబుల్ రీడ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ రిట్రీవల్ ఆఫ్ ప్రాబ్లం. కన్సిస్టెన్సీ లాస్ అవుతామమ్మా. ఏ డేటా తీసుకోవాలనేది అక్కడ ప్రాబ్లం ఉండదమ్మా, ప్రాబ్లం రేజ్ అవుతుందమ్మా. అది దాన్ని కూడా మనం అన్రిపీటబుల్ రీడ్ ఆఫ్ డేటా అని చెప్పి చెప్తున్నాం. ఓకేనా, ఈ కంకరెన్సీ కంట్రోల్ ని ఓవర్కమ్ చేయడానికి లాగ్ బేస్డ్ ప్రోటోకాల్, టైం స్టాంప్ ప్రోటోకాల్, వాలిడేషన్ బేస్డ్ ప్రోటోకాల్ అని 3 ప్రోటోకాల్స్ ఉంటాయమ్మా. ఈ ప్రోటోకాల్స్ మనకు సిలబస్ లో లేదు, యాక్చువల్ గా మీ సీనియర్స్ కి అయితే సిలబస్ లో ఉంది. ఈ లాగ్ బేస్డ్ ప్రోటోకాల్ ఏంటనేది అన్ని డిస్కస్ చేసాము మనం. ఒకసారి మీకు ఉన్నది జస్ట్ చూపిస్తున్నది, ఇదిగోండి లాగ్ బేస్డ్ ప్రోటోకాల్స్. ఇదిగోండమ్మా, షేర్డ్ లాక్, ఎక్స్క్లూజివ్ లాక్ అనేది 2 టైప్స్ అమ్మా. లాగ్ బేస్డ్ ప్రోటోకాల్స్ అంటే ఇలా ఉంటుందమ్మా. లాక్ అటైండ్ ఎప్పుడైతే మనకి ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిందో ఆ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని ఆ డేటాబేస్ టేబుల్ మీద లాక్ ని ఫిక్స్ చేసేస్తాం అమ్మా. అంటే వేరే ట్రాన్సాక్షన్ ఆ టైంలో జరగకూడదు. ఇక అంటే అప్డేట్ జరుగుతుందంటే అప్డేట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యే వరకు అదర్ ట్రాన్సాక్షన్ జరగకూడదు. అంటే మనం ఏటీఎం మిషన్ లో కార్డు పెట్టామంటే అయితే మినీ స్టేట్మెంట్ చేయాలి, లేకపోతే విత్డ్రాల్ చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ తర్వాత ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్ జరుగుతున్నాం అంటే ఎందుకని ఇంకో ట్రాన్సాక్షన్ చేయలేకపోతున్నాం, అక్కడ లాక్ బేస్డ్ ప్రోటోకాల్ బేస్ చేసుకుని ట్రాన్సాక్షన్ ని హోల్డ్ చేసేస్తున్నాం అమ్మా. ఓకేనా, అలానే 2 ఫేజ్ లాకింగ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయమ్మా. ఈ 2 ఫేజ్ లాకింగ్ ఎలా జరుగుతుంది ఏంటనేది, స్ట్రిక్ట్ 2 ఫేజ్ లాకింగ్, ఇవన్నీ లాస్ట్ ఇయర్ సిలబస్ లో ఉన్నాయి. ఇవన్నీ అప్పుడు చెప్పాం కానీ ఇప్పుడు అవసరం లేదు, మనకి సిలబస్ లో లేదు, ఇప్పటికే మనం వెనకబడిపోతున్నాం. ఓకేనా, ఈ కంకరెన్సీ కంట్రోల్ ని ఓవర్కమ్ చేయడానికి యూజ్ చేసే ప్రోటోకాల్స్ లో లాగ్ బేస్డ్ ప్రోటోకాల్, టైం స్టాంప్ ప్రోటోకాల్, వాలిడేషన్ బేస్డ్ ప్రోటోకాల్స్. ఇది థియరిటికల్ గా మీరు రాయగలిగితే ఈ మాటలు కూడా రాస్తే యాడ్ అండ్ అడ్వాంటేజ్ అవుతుంది, మనకి మంచి మార్కులు వస్తాయమ్మా. ఓకేనా, అర్థమైంది, ఇది అర్థమైందమ్మా. ఒకసారి చెప్పండి నాకు, మీ ఫ్రెండ్ మన వాళ్ళు ఎప్పుడు పిలిచి పిల్లలే ఒకసారి నాకు చెప్పాలమ్మా. అర్థమైందా కంకరెన్సీ కంట్రోల్ అనేది? అది అయిపోతే యాసిడ్ ప్రాపర్టీ స్టార్ట్ చేస్తానమ్మా నేను, ఇది కూడా చెప్పేసుకోవచ్చు. ప్లీజ్ రెస్పాండ్. అర్థమైంది కదా? ఎస్ సార్, రవీంద్ర నుంచి వచ్చింది 74. లాస్ట్ అది ఒకసారి చెప్పండి సార్ అన్నారు. ఏదమ్మా మనకి థర్డ్ పాయింట్ అన్నా లేకపోతే మొత్తం అంతానా? కంకరెన్సీ కంకరెన్సీ అంటే చెప్పనా లేకపోతే మొత్తం టాపిక్ మొత్తం ఈ రోజు క్లాస్ అంతా మళ్ళీ చెప్పండి, రిపీట్ చేయాలా?
కాదు సార్, ట్రాన్సాక్షన్ లాస్ట్ టేబుల్ ఉంది కదా సార్, లాస్ట్ అలా టేబుల్ మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగింది కదా సార్. అక్షయ్, నువ్వు నాకు ఈ క్లాస్ అయిన తర్వాత ఒకసారి ఫోన్ చేస్తావమ్మా. ఇప్పుడు నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానా, మనం ఇలానే ఓకే సార్, ఓకే సార్. చూపించి. ఓకేనా? ఇది చూపించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇప్పుడు క్లాస్ లో కాదమ్మా, తర్వాత. ఓకేనా? మాక్సిమం చాలా వరకు అర్థమైంది కదా. SR 28 SR అని వచ్చింది. అక్షయ్, నీకు ఒకసారి చెప్తానన్న మళ్ళీ. ఓకేనా? ఓకే, రైట్ అమ్మా. చూడండి ఒకసారి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ మనకి ట్రాన్సాక్షన్ తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అటామిసిటీ, డ్యూరబిలిటీ, కన్సిస్టెన్సీ అండ్ ఐసోలేషన్. యాసిడ్ ప్రాపర్టీస్ అంటాం వీటిని. మనకి ఆ యాసిడ్ ప్రాపర్టీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం అసలు యాసిడ్ ప్రాపర్టీస్ అనేది ఏంటిది, వాటి ట్రాన్సాక్షన్ ప్రాపర్ గా స్మూత్ గా రన్ చేయాలంటే మనం ఫాలో అయితే యాసిడ్ ప్రాపర్టీస్ అంటాం. ఓకే. అండ్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఏ సింగిల్ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్ విత్ యాక్సెస్ ద పాసిబిలిటీ మోడిఫైస్ ద కంటెంట్ ఆఫ్ డేటాబేస్. ఓకేనా? ట్రాన్సాక్షన్ ఏం చేస్తున్నాం మనం, ఇఫ్ పాసిబుల్ డేటాను మోడిఫై చేస్తాం, లేకపోతే డేటా రీడ్ చేస్తాం, దాన్ని చేసేది ట్రాన్సాక్షన్ అంటున్నాం అమ్మా. ఓకే. అంటే రీడ్ ఆపరేషన్ అవచ్చు, రైట్ ఆపరేషన్ అవచ్చు అమ్మా. ఓకే. ఆ రీడ్ ఆపరేషన్ కానీ రైట్ ఆపరేషన్ అంటున్నాం. ఓకే. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కంకరెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఆ కంకరెన్సీ కంట్రోల్ మెయింటైన్ చేయడానికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్, కంకరెన్సీని మెయింటైన్ చేయడానికి ఎప్పుడు ఆఫ్టర్ ట్రాన్సాక్షన్, బిఫోర్ ట్రాన్సాక్షన్ కంకరెన్సీ క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే, ఓకే, సర్టెన్ ప్రాపర్టీస్ ఆర్ ఫాలోడ్. దేర్ ఆర్ యాసిడ్ ప్రాపర్టీస్. ఓకే. కంకరెన్సీ క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే మనం యాసిడ్ ప్రాపర్టీస్ అనేది చెప్తున్నాం అంటున్నాం. ఓకేనా? అండ్ ఫస్ట్ అటామిసిటీ అంటున్నాం. వాట్ ఈస్ మీన్ యాసిడ్ ప్రాపర్టీస్ లో? ఏ అంటే అటామిసిటీ, సి అంటే కన్సిస్టెన్సీ, ఐ అంటే ఐసోలేషన్, డి అంటే డ్యూరబిలిటీ అంటున్నాం. ఓకే. ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ టేక్స్ ప్లేస్ అట్ వన్స్ ఆర్ డస్ నాట్ హ్యాపెన్ అట్ ఆల్. ఓకే. అటామిసిటీ అంటే ట్రాన్సాక్షన్ ఎట్ ఎ టైం కంప్లీట్ అవ్వాలి, ఆ జరిగిన ట్రాన్సాక్షన్ మళ్ళీ రిపీట్ చేయకూడదు. దట్ ఈస్ అటామిసిటీ అంటున్నాం. ఓకే. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. ద డేటాబేస్ మస్ట్ బి కన్సిస్టెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్. ఓకేనా? ఒక ట్రాన్సాక్షన్ చేసామంటే, ఒక 100 రూపీస్ యాడ్ చేసామంటే అకౌంట్ లో 100 రూపీస్ మైనస్ చేస్తే ఎంత వాల్యూ ఉందో 100 రూపీస్ యాడ్ చేసిన తర్వాత ఆ రెండుగా ఈక్వేషన్ అనేది ప్రాపర్ గా కన్సిస్టెంట్ గా ఉండాలి. 100 రూపీస్ యాడ్ చేస్తే 1000 రూపీస్ 1200 అవ్వకూడదమ్మా, 1100 అవ్వాలి. అలా కన్సిస్టెంట్ డేటా మైనస్ చేస్తే 900 అవ్వాలి. ఓకేనా? అలా కన్సిస్టెంట్ గా ఉండాలి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ డేటా వాల్యూస్ అనేవి కన్సిస్టెంట్ గా ఉండాలని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఐసోలేషన్. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అక్కడ ఇండిపెండెంట్లీ వితౌట్ ఇంటర్ఫరెన్స్. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉండాలి. ఇంటర్ఫరెన్స్ అంటే బిట్వీన్ అమ్మా, మధ్యలో. ఓకేనా? ఇంటర్ఫరెన్స్ క్రియేట్ అవ్వకూడదు. ఒక ట్రాన్సాక్షన్ రెండు ఒకసారి లాక్ లో పడకూడదమ్మా. డెడ్ లాక్ అంటాం దాన్ని. ఓకేనా? ఓఎస్ లో చెప్తూ ఉంటారమ్మా డెడ్ లాక్. మీకు ఓఎస్ లో చెప్పుంటే గనక డెడ్ లాక్ ఎప్పుడు వస్తుందమ్మా, అక్కడ అవుతుందమ్మా మనకి మోర్ దాన్ వన్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. ఆ ప్రాసెస్ అనేది సేమ్ రిసోర్స్ కోసం ఫైట్ చేస్తున్నాయమ్మా. ఆటోమేటిక్ గా ఏ రిసోర్స్ ఎవరు యాక్సెస్ చేసుకోవాలో తెలియకపోతే డెడ్ లాక్ క్రియేట్ అవుతుందని చెప్తున్నామ్మా. ఒక్కసారి డెడ్ లాక్ అనేది ఓఎస్ ని బేస్ చేసుకుని మాట్లాడితే మీకు ఇక్కడ అర్థమవుతుందమ్మా. ఐసోలేషన్ కి ఎగ్జాంపుల్ డెడ్ లాక్ అని చెప్తున్నామ్మా. డెడ్ లాక్ అంటే ఏంటి మనకి అమ్మా? ఓఎస్ లో గుర్తుంది? ఒకసారి ప్లీజ్ రెస్పాండ్. ఓఎస్ లో డెడ్ లాక్ చెప్పేశారమ్మా. ఒకసారి ఎవరైనా చెప్పండి, డెడ్ లాక్ చెప్పారు లేదా అనేది. చెప్పకపోతే కనుక దానికి వెళ్ళకూడదు మళ్ళీ. ఎక్స్క్యూజ్ మీ, ఎవరో ఒకరు చెప్పాలి. అక్షయ్, డెడ్ లాక్స్ చెప్పారమ్మా ఓఎస్ లో? ప్లీజ్ రెస్పాండ్. ఓకే. ఆ డెడ్ లాక్స్ ఏం చెప్తున్నాము చెప్పారు కదా. డెడ్ లాక్స్ ఏం చెప్తున్నాము, ప్రాసెస్ P1 రన్ అవుతుంటది, ప్రాసెస్ P2 రన్ అవుతుంది. అక్కడ ప్రాసెస్ అంటున్నా, ఇక్కడ ట్రాన్సాక్షన్ అంతేనన్నా. ఓకే. P1 ప్రాసెస్ RN రిసోర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, P2 అనే ప్రాసెస్ కూడా RN రిసోర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటది. ఓకే. అక్కడ ఏమవుతుంది, P1 P2 వాటి మధ్యన కన్సిస్టెన్సీ ఐ మీన్ అక్కడ ప్రాబ్లం రేజ్ అవుతుందమ్మా. ఎవరు ఆ రిసోర్స్ ఎవరు యూజ్ చేసుకోవాలి. ఇక్కడ P1 రిలీజ్ చేయదు, P2 ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే RN రిసోర్స్ కావాల్సిందే మనకి. P1 అనే ప్రాసెస్ RN రిసోర్స్ యూజ్ చేస్తూనే ఉంటుంది, అది రిలీజ్ చేయట్లా. P2 ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ వేయాలంటే ఓకే RN రిసోర్స్ కావాలమ్మా. ఓకేనా? అక్కడ డెడ్ లాక్ అక్కడ అవుతుందమ్మా. ఫోర్వర్డ్ జంక్షన్ మనకి ఎగ్జాంపుల్. ఓకే. అందరూ ఒకేసారి వదిలేసాం ఫోర్వర్డ్ జంక్షన్ లో, అంతా టాపిక్ జామ్ అయిపోతుంది. అలానే ప్రాసెస్ కూడా ముందుకు వెళ్దామా. ఇలానే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏం చెప్తున్నామా, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అక్కడ ఇండిపెండెంట్లీ మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండాలి. ఎవరి ట్రాన్సాక్షన్ వాళ్ళు చేస్తూ ఉండాలి.
ఒక ట్రాన్సాక్షన్ ఇంటర్ఫరెన్స్ అనేది క్రియేట్ అవ్వకూడదని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ద చేంజ్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అక్కర్స్ ఈవెన్ ఇఫ్ ద సిస్టమ్ ఫెయిల్యూర్ అక్కర్స్. డ్యూరబిలిటీ అంటే ఏదైతే ట్రాన్సాక్షన్ మనం కంప్లీట్ చేసామో ఒకవేళ సిస్టమ్ క్రాష్ అయినా సరే అది కమిట్ అయిపోయి ఫిజికల్ లొకేషన్ అప్డేట్ అవ్వాలంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ డ్యూరబిలిటీ అంటున్నాం. ఓకే, ఇవి వాటి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడమ్మా. అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ. ఇవి ఇప్పుడు చూద్దాం అమ్మా ఒకసారి. వీటిని బేస్ చేసుకుని ఇక్కడ మనకి సిలబస్ లో ఇక్కడ సీరియలైజబిలిటీ అంటే ఏంటి చెప్పాలమ్మా. కంకరెంట్ ఎగ్జిక్యూషన్ అనేది ఇప్పుడు చెప్పాము మనం. ఆ కంకరెంట్ ఎగ్జిక్యూషన్ చెప్తేనే అటామిసిటీ, డ్యూరబిలిటీ అర్థమవుతుంది. ముందు కంకరెంట్ ఎగ్జిక్యూషన్ చెప్పాము. సీరియలైజబిలిటీ, రికవరబిలిటీ, ఐసోలేషన్ ఇవన్నీ చెప్పుకోవాలమ్మా. ఓకే, ఈ సీరియలైజబిలిటీలో పార్ట్ టెస్టింగ్ ఆఫ్ సీరియలబిలిటీ అనేది, ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్ అనేది కూడా సీరియలైజబిలిటీనే వస్తుందమ్మా మనకి. ఓకే, స్టోరేజ్ రికవరీ ఎలా ఉంటుంది, అటామిసిటీ అంటే రికవరీ అల్గారిథమ్స్ అనేవి, ఇవి అల్గారిథమ్స్ నేను చెప్తానమ్మా. ఓకేనా, ఇప్పుడు మనకి యాసిడ్ ప్రాపర్టీస్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తే మనం నెక్స్ట్ ఫర్దర్ పాస్ అవుతాం. ఒకసారి చూడండి, యాసిడ్ ప్రాపర్టీస్ లో మనకి అటామిసిటీ అమ్మా. either the entire transaction takes place at once or does not happen at all. ఇంత పైన చెప్పిందమ్మా. there is no midway, that is transaction do not occur partially. Each transaction is considered as one unit and either runs to completion or it is not executed at all. ఓకే, ఒక ట్రాన్సాక్షన్ ఒక యూనిట్ కింద ఎగ్జిక్యూట్ చేసి కంప్లీట్ చేసేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండాలని చెప్తాం. ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్: అబార్ట్, నెక్స్ట్ కమిట్. అబార్ట్, కమిట్ ట్రాన్సాక్షన్స్ ఆపరేషన్స్ లో చెప్పుకోవాలన్నమాట. స్టేట్స్ లో మొత్తం 5 స్టేట్స్ ఉన్నాయి మనకు, 6 స్టేట్స్ ఉన్నాయి. ఆ 6 స్టేట్స్ లో అబార్ట్ అనేది ఒక స్టేట్ అమ్మా. ఓకే, బ్రింగ్ టు ఏ పర్మనెంట్ ఎండ్ బికాస్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ ఫాల్ట్. ఓకే, ప్రీమేచ్యూర్ అమ్మా, ప్రీమేచ్యూర్ సారీ అమ్మా, పర్మనెంట్ అమ్మా. ప్రీమేచ్యూర్ అంటే ప్రీమేచ్యూర్ ఎండ్ అంటున్నామ్మా. ప్రీమేచ్యూర్ ఎండ్ అంటున్నామ్మా. ప్రీమేచ్యూర్ ఎండ్ అంటే కంప్లీట్ ట్రాన్సాక్షన్ ఎండ్ అవ్వకుండానే, అంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వక వాల్యూస్ లో చేంజెస్ రావటం అబార్ట్ అంటే. సగం జరిగిన తర్వాత ఫెయిల్ అయిపోవటం కండిషన్. బ్రింగ్ టు ఏ ప్రీమేచ్యూర్ ఎండ్ బికాస్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ ఫాల్ట్. ఏదైనా ప్రాబ్లం వచ్చి ప్రీమేచ్యూర్ స్టేట్ లో ఉండిపోవటం. ఇఫ్ ఏ ట్రాన్సాక్షన్ అబార్ట్స్, చేంజెస్ మేడ్ టు డేటాబేస్ ఆర్ నాట్ విజిబుల్. ఓకేనా, అటామిసిటీ అంటే ఏం చెప్తామమ్మా, సగం ట్రాన్సాక్షన్ జరిగింది, ఏదైనా ప్రాబ్లం వచ్చి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఆ ట్రాన్సాక్షన్ జరిగినంత వరకు ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవి ఫిజికల్ లొకేషన్ ఎఫెక్ట్ అవ్వకూడదు. డస్ నాట్, డేటాబేస్ ఆర్ నాట్ విజిబుల్. ఓకే, మేడ్ టు బి డేటాబేస్ ఆర్ నాట్ విజిబుల్, డేటాబేస్ లో అప్డేట్ అవ్వకూడదు చెప్తాం. నెక్స్ట్ కమిట్ అంటున్నామ్మా. ఇఫ్ ఏ ట్రాన్సాక్షన్ కమిట్స్, కమిట్ అని ప్రెస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఫిజికల్ లొకేషన్ అప్డేట్ అయిపోవాలి మనకి. చేంజెస్ మేడ్ ఆర్ విజిబుల్ ఆటోమేటికల్లీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఆల్ ఆర్ నథింగ్ రూల్. ఓకే, కమిట్ అంటే మనకి ఏవైతే మనం చేంజెస్, ఇది మర్చిపోవడం ఇక్కడ, ఇది ఎన్ని జనరల్ ఇంగ్లీష్ మార్క్స్ మా వర్డ్స్ అవన్నీ. ట్రాన్సాక్షన్ కమిట్ చేసాము అంటే మనం అది ఫిజికల్ లొకేషన్ ఎఫెక్ట్ అవుతుంది, డేటాబేస్ లో అప్డేట్ అయిపోతుంది అని చెప్తున్నాము. ఇప్పుడు ఒకసారి చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ టీ కన్సిస్టింగ్ ఆఫ్ T1 అండ్ T2. T1 అండ్ T2 అనే ట్రాన్సాక్షన్ జరుగుతాయమ్మా. ట్రాన్స్ఫర్ 100 రూపీస్ ఫ్రమ్ అకౌంట్ ఎక్స్ టు అకౌంట్ వై అంటున్నాము. చూడండి ఒకసారి అటామిసిటీ అంటే ఎలా ఉంటుంది అనేది. కమిట్ అనే దానికి చెప్తున్నాం. అటామిసిటీలో అబార్ట్, కమిట్ అనేది 2 టైప్స్ ఉన్నాయి మనకి. కమిట్ ఎలా ఉంటుంది, అబార్ట్ అనేది ఎలా చెప్పాము మనం, మధ్యలోనే ప్రీమేచ్యూర్ ఎండ్ అంటున్నాం, అంటే ట్రాన్సాక్షన్ మధ్యలో ఫెయిల్ అయిపోయి ఆగిపోవటం అని చెప్తున్నాం. కమిట్ వచ్చేప్పటికి ఏం చెప్తాను చూడండి, ఎక్స్ అనే ట్రాన్సాక్షన్, ఎక్స్ వై అనేది 2 అకౌంట్స్ ఉన్నాయి. ఎక్స్ అనే బిఫోర్ ట్రాన్సాక్షన్, ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ వాల్యూస్ ఏంటో చూద్దాం. ఇది బిఫోర్ ట్రాన్సాక్షన్, ఎక్స్ లో 500 ఉంది, వై లో 200 ఉందమ్మా. ఓకేనా, రీడ్ ఎక్స్ వాల్యూ ట్రాన్సాక్షన్ T1 టైంలో అంటే ట్రాన్సాక్షన్ T1 టైం కదమ్మా, T1 అనేది ట్రాన్సాక్షన్. ఎక్స్ వాల్యూ రీడ్ చేసింది. ఓకే, ఎక్స్ వాల్యూని 500 రీడ్ చేసి దాంట్లో 100 రూపీస్ సబ్ట్రాక్ట్ చేసింది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూని అప్డేట్ చేసిందమ్మా, అంటే ఎక్స్ అనే అకౌంట్ లో 400 రూపీస్ అప్డేట్ అయిందమ్మా. T2 ట్రాన్సాక్షన్ ఏం చేసింది, వై ఒక వాల్యూ రీడ్ చేసింది, వైలో 200 ఉంది మనకి, ఆ 200కి 100 రూపీస్ యాడ్ చేసింది, రైట్ చేసేది, ఆటోమేటిక్ ఇక్కడ మనకి 300 అవుతుందమ్మా. ఇప్పుడు మనకి ఈ ట్రాన్సాక్షన్ జరిగినాక కమిట్ అంటే ఏమవుతుందో మనకి,
రెండిట్లో కూడా మనకి ప్యారలల్ గా 2 ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఓకేనా? ఎక్కడ కూడా మధ్యలో మనకి ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఫెయిల్ అయ్యి మళ్ళా సేమ్ ట్రాన్సాక్షన్ మళ్ళీ రిపీట్ చేయాల్సిన నెసెసిటీ రాలేదమ్మా. ఎక్స్ వాల్యూ కరెక్ట్‌గా అప్డేట్ అయింది. వై వాల్యూ కూడా కరెక్ట్‌గా అప్డేట్ అయిందమ్మా. ఓకే. బిఫోర్ ట్రాన్సాక్షన్ 500 200 ఇక్కడ బిఫోర్ ట్రాన్సాక్షన్ 500 నుంచి -100 మైనస్ అప్డేట్ చేసాం మనం. ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ కూడా కన్సిస్టెంట్ గా ఉందమ్మా డేటా అనేది. అలానే 200 అనేది బిఫోర్ ట్రాన్సాక్షన్. ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ విత్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టైంలో ఏం చేసాం 100 రూపీస్ యాడ్ చేసాం మనం వై అనే అకౌంట్ కి. వై అనే దాంట్లో 300 రూపీస్ ఉందమ్మా. ఓకే. బిఫోర్ ట్రాన్సాక్షన్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ కన్సిస్టెంట్ గా ఉందమ్మా వాల్యూ. దట్ ఈస్ కాల్డ్ ఎట్ కమిట్. ఓకే. అటామిసిటీ అంటే తెలిసింది కదా మనకి. ఇక్కడ చూడండి, ద డేటాబేస్ మస్ట్ బి కన్సిస్టెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్. అదే ఎగ్జాంపుల్ అమ్మా. ఇదిగోండి 500 400 200 300 బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ మనకు అనేది కంపల్సరీగా కన్సిస్టెంట్ గా ఉండాలి డేటా అనేది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అటామిసిటీ. ఓకే. మనం అటామిసిటీ యాసిడ్ ప్రాపర్టీస్ ఎందుకు చెప్తున్నాము? యాసిడ్ ప్రాపర్టీస్ ఎందుకు చెప్తున్నామా? కన్సిస్టెన్సీ లేకుండా డేటాబేస్ ని మెయింటైన్ చేయాలన్నా, కన్సిస్టెన్సీ లేకుండా డేటాబేస్ మెయింటైన్ చేయడానికి యూస్ చేసే ప్రాపర్టీసే యాసిడ్ ప్రాపర్టీస్ అంటున్నాం. ఓకే. నెక్స్ట్ ది యాసిడ్ ప్రాపర్టీస్ లో అటామిసిటీ చెప్పామమ్మా. నెక్స్ట్ కన్సిస్టెన్సీ అంటున్నామమ్మా. ఓకే. దిస్ మీన్స్ దట్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ మస్ట్ బి ఇన్ మెయింటైన్డ్ so that the database is consistent before and after the transaction. Okay. It refers to the correctness of database. Okay na. కన్సిస్టెంట్ డేటా ఉండాలంటున్నాము. కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే అటామిసిటీని బేస్ చేసుకుని కన్సిస్టెన్సీ డిపెండ్ అయి ఉంటుందమ్మా. రిఫరింగ్ ద ఎగ్జాంపుల్, ద టోటల్ అమౌంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్ మస్ట్ బి మెయింటైన్డ్. ఓకే. టోటల్ బిఫోర్ ట్రాన్సాక్షన్ టీ. ఓకేనా? ఎంత ఉందా మనకి ఇక్కడ? 500 ప్లస్ 200 ఎంత అయింది? 700 ఉందమ్మా. ఓకేనా? టోటల్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ టీ అకర్స్ 400 300 700 అలానే ఉండాలమ్మా. ఏ రెండు ట్రాన్సాక్షన్స్ మనకి కన్సిస్టెన్సీ అంటే ఒక డేటాబేస్ టేబుల్ మీద మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంటే, ఓకేనా, ఆ రెండు ట్రాన్సాక్షన్స్ మూడు ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు. ఆ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆ డేటాబేస్ టేబుల్లో వాల్యూస్ మధ్యన కన్సిస్టెన్సీ అలానే మెయింటైన్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ as కన్సిస్టెన్సీ అన్నాం. టీ అనే ట్రాన్సాక్షన్ ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ టీ ఎగ్జిక్యూట్ అయిందమ్మా. T1 టైం T2 టైం అంటున్నాం. అకౌంట్ 1 లో అకౌంట్ 2 అకౌంట్ ఎక్స్ అకౌంట్ వైని బేస్ చేసుకుని మనకి 700 రూపీస్ బిఫోర్ ట్రాన్సాక్షన్ 700 రూపీస్ ఉన్నాయి. అలానే ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ కూడా 700 రూపీస్ ఉన్నాయమ్మా. ఓకే. దేర్ ఫోర్ ద డేటాబేస్ ఈస్ కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెన్సీ అక్కర్స్ ఇన్ కేస్ T1 కంప్లీట్స్ బట్ T2 ఫెయిల్స్. ఓకేనా? T1 లో ట్రాన్సాక్షన్ T1 జరిగేటప్పుడు కంప్లీట్ గా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయినా, ఓకే, T2 ఫెయిల్ అయితే, ఓకే, T2 ఫెయిల్ అయితే ఆటోమేటిక్ గా ట్రాన్సాక్షన్స్ మొత్తం ఫెయిల్ అవుతాయి మనకి. యాజ్ ఏ రిజల్ట్ T ఈజ్ ఇన్కంప్లీట్. కన్సిస్టెంట్ గా అవుదాం మనకి. T1 T2 ట్రాన్సాక్షన్ జరుగుతుంది మనకి. T1 సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసిన T2 ఫెయిల్ అయినా సరే మనకి T1 కంప్లీట్ గా సక్సెస్ఫుల్ కంప్లీట్ అయ్యి T2 ఫెయిల్ అయినా మనకి ఇన్కన్సిస్టెంట్ స్టేట్ లోకి, ఇన్కంప్లీట్ స్టేట్ లోకి చేంజ్ అయిపోతుందమ్మా. ఓకేనా? కన్సిస్టెంట్ గానే ఉండాలి డేటా అనేది. అటామిసిటీ అంటున్నాము, అలానే కన్సిస్టెన్సీ అంటున్నాము. ఓకేనా? డేటాబేస్ మస్ట్ బి ఇన్ కన్సిస్టెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్. ఓకే. ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ టేక్స్ ప్లేస్ ఎట్ వన్స్ ఆర్ డస్ నాట్ హ్యాపెన్స్ ఎట్ ఆల్. ఓకే. ఒకేసారి జరగాలి మనకి ట్రాన్సాక్షన్, తర్వాత మనకి నెసెసిటీ చేంజెస్ అనేది ఉండకూడదు అంటున్నాము. ఫెయిల్ అవ్వకూడదు అటామిసిటీ అంటే. కన్సిస్టెన్సీ అంటే బిఫోర్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ దగ్గర మనకి కన్సిస్టెంట్ గా డేటా ఉండాలని చెప్తున్నాం. ఓకే. ఐసోలేషన్ అంటున్నాను చూడండి ఒకసారి. This property ensures that multiple transactions can occur concurrently. Multiple transactions execute అవుతూ ఉండాలి without leading to the inconsistency of database. ఐసోలేషన్ అంటే చూడండి ఒకసారి. మనకి మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి ప్యారలల్ గా. ఓకేనా? ఆ మల్టిపుల్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూషన్ ప్యారలల్ జరుగుతూ ఉండాలి వితౌట్ లోడింగ్ దట్ ఇన్కన్సిస్టెన్సీ డేటాబేస్ స్టేట్. ఇన్కన్సిస్టెన్సీ స్టేట్ లో పాస్ అవ్వకూడదు. ఓకే. ట్రాన్సాక్షన్స్ అక్కర్స్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఇంటర్ఫరెన్స్. ఓకేనా? ఒక ట్రాన్సాక్షన్ ఇంకో ట్రాన్సాక్షన్ మధ్యలో ఎటువంటి ఇంటర్ఫరెన్స్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉండాలి మనకి. ఓకే.
changes occurring in a particular transaction will not be visible at any other transaction until the particular change in the transaction is written to the memory or has been committed. ఇక్కడ పెద్ద స్టేట్మెంట్ అమ్మ, కానీ ఇది అర్థం చేసుకోవాలమ్మా. ఒకసారి చూడండి, ఇక్కడ వరకు అదొకటే స్టేట్మెంట్. ద ట్రాన్సాక్షన్ అక్కర్స్ ఇమీడియట్లీ వితౌట్ ఇంటర్ఫరెన్స్ అని రాసామమ్మా. తర్వాత ఏవైతే చేంజెస్ అవుతున్నాయో, చేంజెస్ అక్కరింగ్ ఇన్ ఏ పర్టికులర్ ట్రాన్సాక్షన్ will not be visible to any other transaction until that particular change in the transaction is written to memory or has been committed. ఓకే, అదే చూడాలమ్మా ఒకసారి. మనం ఒక చేంజ్ చేసామంటే అది నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కి తెలియకూడదమ్మా. ఐసోలేషన్ అంటామమ్మా. సింపుల్ గా ఐసోలేషన్ మీనింగ్ ఏంటి? ఐడియల్ గా ఉంటామమ్మా, ఎవరిని పట్టించుకుంటే ఐసోలేట్ అయిపోయి ఉంటాం మనం సపరేట్ గా. వేరే వాళ్ళకి ఏమి చెప్పడం, వాళ్ళతో వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వకుండా ఐడియల్ గా ఉంటాం. అలానే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ట్రాన్సాక్షన్ 1 అనేది ఏదైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ అనేది నెక్స్ట్ పక్క ట్రాన్సాక్షన్ అసలు తెలియకూడదు. ఎప్పటి వరకు? కమిట్ అయ్యేంత వరకు అప్డేట్ అవ్వకూడదు అంటున్నాం. అంటే మనం ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్స్ మైనస్ 100 అని రాసాము, 500 మైనస్ 100 రాసాము. ఓకేనా? ఒకవేళ ట్రాన్సాక్షన్ T2 అనేది ఎక్స్ వాల్యూ రీడ్ చేస్తే మనకి 500 రావాలమ్మా, ఇక్కడ 400 రాకూడదు. ఎప్పటి వరకు? రైట్ ఆపరేషన్ జరగడం, లేకపోతే కమిట్ ఆపరేషన్ జరిగేంత వరకు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ తెలియకూడదు అంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ as ఐసోలేషన్. అర్థమైంది? చూడండి ఒకసారి. T1 అనే ట్రాన్సాక్షన్ ఎక్స్ లో డేటా వాల్యూలో 100 రూపీస్ ని మైనస్ చేసిందమ్మా. ఆ టైంలో, అదే టైంలో T2 ట్రాన్సాక్షన్ కూడా ఎక్స్ వాల్యూ రీడ్ చేస్తే ఓకే, దానికి 500 రావాలమ్మా, 400 రాకూడదు. అది ఎంతవరకు అలా మెయింటైన్ అవుతూ ఉండాలి? కమిట్ కమాండ్ యూజ్ చేసేంత వరకు కూడా ఆ వాల్యూస్, మనం అప్డేట్ చేసిన వాల్యూస్ వేరే యూజర్ కి వేరే ట్రాన్సాక్షన్ లో విజిబిలిటీ రాకూడదు. దట్ ఈస్ కాల్డ్ as ఐసోలేషన్. ఇదే వర్డ్ చదవాలమ్మా. చేంజెస్ అకరింగ్ ఇన్ ఏ పర్టికులర్ ట్రాన్సాక్షన్ విల్ నాట్ బి విజిబుల్ టు ఎనీ అదర్ ట్రాన్సాక్షన్ అంటిల్ దట్ పర్టికులర్ చేంజ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ రిటర్న్ టు మెమరీ ఆర్ హ్యాస్ బీన్ కమిటెడ్. కమిట్ చేసేంత వరకు తెలియకూడదు. ఓకేనా? దిస్ ప్రాపర్టీ ఎన్షూర్స్ దట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ కంకరెంట్లీ విల్ result in the state that is equivalent to the state achieved. These were executed serially in some order. సీరియలైజబిలిటీ చెప్పడానికి ఐసోలేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. సీరియల్ గా జరుగుతూ ఉండాలని చెప్తున్నాం అమ్మా అక్కడ. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఎక్స్ అనే దాంట్లో 500 రూపీస్ ఉన్నాయి, వై అనే దాంట్లో 500 రూపీస్ ఉన్నాయి. ఈ 2 అకౌంట్స్ అనుకోండి ఫర్ సపోజ్. కన్సిడర్ టూ ట్రాన్సాక్షన్స్ టీ అండ్ టీ డబుల్ డాష్ అని రాసాము ఇక్కడ. T2 అనుకోండి, T1 T2 అనుకోండి. కన్సిడర్ టూ ట్రాన్సాక్షన్స్ టీ అండ్ టీ డబుల్ డాష్. టీ అనే ట్రాన్సాక్షన్ ఏం చేసింది? ఎక్స్ అనే వాల్యూ రీడ్ చేసింది అన్న. ఓకేనా? ఎక్స్ అనే వాల్యూ ఇక్కడ టీ డబుల్ డాష్ కూడా ఎక్స్ అనే వాల్యూ రీడ్ చేసిందమ్మా. నెక్స్ట్ స్టెప్ లో ఎక్స్ అనే వాల్యూని 100 తో మల్టిప్లై చేసి రైట్ చేసిందమ్మా. ఓకే, నెక్స్ట్ అదే టైంలో మనకి ఇంకో ట్రాన్సాక్షన్ T2 కూడా జరుగుతుంది కదా. ఎక్స్ వాల్యూ రీడ్ చేసింది అంటే ఇక్కడ 500 ఉంటుంది. ఇక్కడ కూడా వై వాల్యూ రీడ్ చేసింది T2 ట్రాన్సాక్షన్ చెప్తున్నాం అమ్మా, 500 ఉంది. ఇక్కడ ఏం చేసింది మనకి 500 ప్లస్ 500 జెడ్ లొకేషన్ లో 1000 రూపీస్ యాడ్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ రైట్ జెడ్ ను రైట్ చేసాం, మనకి అక్కడ అప్డేట్ అయిపోయింది. అంటే ఇక్కడ రైట్ చేసేంత వరకు వాల్యూస్ తెలియకూడదు అంటున్నాం. ఓకేనా? ఇక్కడ సేమ్ టైంలో ఎక్స్ వాల్యూ అప్డేట్ అవుతుంది, అలానే ఇక్కడ ఎక్స్ వాల్యూ రీడ్ చేసింది ముందేనమ్మా. ఇక్కడ అప్డేట్ చేసిన వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఇక్కడ రీడ్ చేయక ముందు తర్వాత అప్డేట్ అయిందమ్మా. ఇక్కడ చూడండి, కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ టీ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ టిల్ రీడ్ వై and then T2 starts. Transaction 1 start అయిన తర్వాత transaction 2 start అయింది అనుకోండి ఫర్ సపోజ్. As a result, interleaving of operations takes place due to which T2 reads correct value of X but incorrect value of Y and sum computed by. చూడండి ఒకసారి T2 ఎలా జరుగుతున్నాం. X plus Y చేయాలంటున్నాం. ఓకేనా? ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి రైట్ అయిపోయిందా, మనకి ఎక్స్ వాల్యూ 50,000 అయింది. ఓకే, నెక్స్ట్ వై వాల్యూ 500 అవుతుంది. ఎందుకని? ఇక్కడ రైట్ ఆపరేషన్ జరిగిపోయిందమ్మా. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ కర్సర్ మూవ్ చేస్తుంటాం, రైట్ ఆపరేషన్ జరిగిపోయింది. ఆటోమేటిక్ ఏమైంది? ఎక్స్ వాల్యూ అప్డేట్ అయిపోయి 50,000 మారిపోయిందమ్మా. ఓకే, ఈజ్ దస్ నాట్ కన్సిస్టెంట్ విత్ ద సమ్ అట్ ఎండ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఓకేనా? చూడండి ఒకసారి,
450. నెక్స్ట్ ఇక్కడ జెడ్ వాల్యూని రీడ్ చేసాం, రైట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం, వైని y మైనస్ 10 చేసి రైట్ చేసాం. మళ్ళీ టీ ట్రాన్సాక్షన్ లో 50,000 ఉంది. ఓకేనా, నెక్స్ట్ y అనేది ట్రాన్సాక్షన్ టైంలో జరుగుతుంది చూడమ్మా, ఐసోలేషన్ అంటున్నాం. ఇక్కడ జెడ్ ను ఇక్కడ జెడ్ వై వాల్యూని అప్డేట్ చేసామమ్మా, 450 అయిపోయింది. 50 రూపీస్ మైనస్ చేసాం ఇక్కడ మనకి 50,450 అవుతుంది. ఈ రెండిట్లో ఏది ఐసోలేషన్, ఏది కరెక్ట్ గా జరిగింది అనేది ఇక్కడ చూడాలమ్మా. ఓకేనా, కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెన్సీ క్రియేట్ అవుతుంది చూడండి ఒకసారి. దిస్ రిజల్ట్ ఇన్ ది డేటాబేస్ డ్యూ టు ఏ లాస్ ఆఫ్ 50 యూనిట్స్, హెన్స్ ట్రాన్సాక్షన్ మస్ట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఐసోలేషన్ అండ్ చేంజెస్ షుడ్ బి విజిబుల్ ఓన్లీ ఆఫ్టర్ ద హ్యావ్ బీన్ మేడ్ టు ద మెయిన్ మెమరీ. ఇక్కడ ట్రాన్సాక్షన్ T2 లో జరిగినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ అయితే కరెక్ట్ గా అప్డేట్ అయిపోయిందమ్మా, కానీ ఇక్కడ వై వాల్యూ అప్డేట్ అవ్వట్లేదు మనకి. ఓకేనా, వై వాల్యూ అప్డేట్ అవ్వకుండా ఇక్కడ జెడ్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఐసోలేషన్ స్టేట్ లో ఉంటుందో లేదని పాయింట్ అమ్మ. ఓకే, ఇది ఒక్కసారి చాలా జాగ్రత్తగా అనాల్సిందే అమ్మ, ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయినా సరే అర్థం కాదు. చూడండి అమ్మ ఒకసారి, ఇక్కడ ఈ టేబుల్ ఒకటే చూడండి అమ్మ ఒకసారి, ఐసోలేషన్ వరకు చూడండి అమ్మ. ఇక్కడ ఈ థియరీ పార్ట్ మర్చిపోండి అసలు, ముందుకు అర్థం అవడానికి. ఐసోలేషన్ అంటే ఏం చెప్పాం మనం, ఈ రెడ్ కలర్ అనేది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు రైట్ ఆపరేషన్ కానీ కమిట్ కానీ జరిగేంత వరకు కూడా నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వాల్యూస్ తెలియకూడదని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఇక్కడ వై వాల్యూ కూడా సేమ్ ట్రాన్సాక్షన్ టైమ్ టీలో బేసిస్ వై వాల్యూ కూడా అప్డేట్ అవుతుంది మనకి. ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూ అప్డేట్ అయింది కానీ ఇక్కడ వై వాల్యూని రీడ్ చేసి అప్డేట్ చేయలేదమ్మా. ఇక్కడ వై వాల్యూ ఎంత ఉంది మనకి, 500 ఉంది. 500 లో నుంచి అప్డేట్ విత్డ్రా చేసేసి మనకి 50 రూపీస్ చేస్తే 450 ఉంటుందమ్మా. కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ జరిగేది ఎప్పటి వరకు తెలియదు, రైట్ అనే కామెంట్ జరిగేంత వరకు, XY వాల్యూస్ రైట్ చేసేంత వరకు దీనికి తెలియదమ్మా. ఓకేనా, ఆన్సర్ ఏం వస్తుంది మనకి 50,500 వస్తుందమ్మా. కానీ ఒరిజినల్ వాల్యూస్ ఇక్కడ ఎంత ఉంటాయి మనకి 450 అవుతుంది. వై వాల్యూ ఎక్స్ వాల్యూ ఏమో 50,000 అలా అప్డేట్ అయి ఉంటుందమ్మా. ఓకే, దీన్ని ఐసోలేషన్ అంటున్నాం మనకి. ఓకేనా, transaction must takes place in isolation and changes should be visible only after they have been made to main memory. ఓకేనా, ట్రాన్సాక్షన్స్ జరిగిపోతున్నాయి మనకి. ఓకే, ఆ ట్రాన్సాక్షన్స్ దీని ట్రాన్సాక్షన్స్ ఇచ్చేస్తుంది. ఇక్కడ 50,000 ఇక్కడికి వచ్చేప్పటికి ఇక్కడ మనకి ఈ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని వాల్యూస్ మారుతాయి అమ్మా. కమిట్ అయిన తర్వాత మనకి ఐసోలేషన్ స్టేట్ నుంచి మనకి ఒరిజినల్ స్టేట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తున్నాం. నెక్స్ట్ ది డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీ అంటే చూడండి ఒకసారి, once the transaction is completed execution, the updates and modifications to be database are stored in the and written into disk and they persist even if the system failure occurs. ఓకే, డ్యూరబిలిటీ ఏం చెప్పాం మనకి, ఒకవేళ మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా సరే ఆ ట్రాన్సాక్షన్ టైం మనకి ఫెయిల్ అయినా అవి ఫిజికల్ లొకేషన్ అప్డేట్ అవ్వాలంటున్నాం. ఓకే, దిస్ ప్రాపర్టీ ఎన్ష్యూర్స్ దట్ వన్స్ ద ట్రాన్సాక్షన్ has completed execution, transaction execution complete అయిపోయి, ఓకే, the updates and modifications to the database are stored in and written to the disk, hard disk లో ఎఫెక్ట్ అవ్వాలమ్మా, and they persist even if the system failure occurs. ఓకే, మనం ఏదన్నా అప్డేషన్స్ చేస్తే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఓకేనా, ఆ టైంలో సిస్టమ్ ఫెయిల్ అయినా సరే అవి ఫిజికల్ లొకేషన్ అప్డేట్ అయిపోయి, అంటే లాజికల్ లొకేషన్ బఫర్ లో స్టోర్ అవ్వకుండా ఫిజికల్ లొకేషన్ లో కూడా అప్డేట్ అయ్యి వాల్యూస్ సేవ్ అయ్యి ఉండాలని చెప్తున్నాము. ఓకే, దీస్ అప్డేట్స్ నౌ బికమ్ పర్మనెంట్ అండ్ ఆర్ స్టోర్డ్ ఇన్ నాన్ వాలటైల్ మెమరీ. ఓకే, నాన్ వాలటైల్ మెమరీ అంటే రామ్ అన్నాం. ఓకే, ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ దస్ ఆర్ నెవర్ లాస్ట్. ఓకే, డ్యూరబిలిటీ అంటే గుర్తుపెట్టుకోనమ్మా, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత సిస్టమ్ ఏదన్నా క్రాష్ అయినా అవి ఫిజికల్ లొకేషన్ అప్డేట్ అయిపోయి ఉండాలి, అక్కడ డేటా లాస్ అనేది జరగకూడదు, రామ్ లోనే అప్డేట్ అయి ఉండాలని చెప్తున్నాము. దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ ప్రాపర్టీస్. యాసిడ్ ప్రాపర్టీస్ అమ్మవి. యాసిడ్ ప్రాపర్టీస్ అనేది ఇంపార్టెంట్. వీటికి థియరిటికల్ గా ఇలానే ఉంటుంది మనకి. ఈ ట్రాన్సాక్షన్స్ అనేది అర్థం చేసుకోవడానికి ప్లాన్ చేయాలమ్మా. ఓకేనా, అక్షయ్ ఒకసారి నాకు ఇప్పుడు క్లాస్ క్లోజ్ చేసేద్దామమ్మా. అర్థమైంది, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకసారి మీరు మెటీరియల్ షేర్ చేస్తానమ్మా, ఆ మెటీరియల్ షేర్ చేసింది ఒకసారి
స్టడీ చేయండి, డౌట్స్ వస్తే నన్ను అడగండి అమ్మా, అప్పుడు చెప్తాను మళ్ళా. అక్షయ్ ఒకసారి నువ్వు నాకు ఫోన్ చేయనన్నా, ఇప్పుడు నీకు ఆ డౌట్ క్లారిఫై చేస్తాను. ఓకే, ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకు, ఇప్పుడే స్క్రీన్ షేర్ చేస్తాను నీకు. అదే ఆ ప్రాబ్లమ్ ఉన్నదైతే స్క్రీన్ షేర్ చేస్తా. ఆ స్క్రీన్ షాట్ షేర్ చేసింది పెట్టుకో నీ దగ్గర, పెట్టుకుంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా. ఇదిగోండమ్మా, ఈ టేబుల్ ఏముంది నాన్న నీ దగ్గర, ఈ టేబుల్ ఒకసారి నీ దగ్గర స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకుంటే నేను సెషన్ క్లోజ్ చేస్తాను. ఓకేనా అక్షయ్, తీసుకున్నావమ్మా స్క్రీన్ షాట్? తీసుకున్నా ఒకసారి చెప్పు నాన్న, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీన్ని. అక్షయ్ నీ వాయిస్ వినిపించట్లేదు అన్న, తీసావా? హలో, ఎస్ సార్. ఓకేనన్న. ఓకే అమ్మా, అర్థమైంది అందరికీ కదా. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం సిలబస్ని. నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకోవాల్సింది అటామిసిటీ, అసెట్ ప్రాపర్టీ, సీరియల్ ఎలిజిబిలిటీను, కమిట్ రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ ఈ ఎగ్జిక్యూట్ చేసి ఇట్లా దీంట్లో ఎస్క్యూఎల్ క్వరీస్లో తర్వాత సీరియల్ ఎలిజిబిలిటీ అనేది చెప్తానమ్మా. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. టేక్ కేర్, సీ యూ అమ్మా, టేక్ కేర్, సీ యూ టుమారో, టేక్ కేర్, బై బై.